Hi guys, welcome to our YouTube channel Coding Cham Sai. ఈ పర్టికులర్ వీడియో వచ్చేసి C23 104 సబ్జెక్ట్ అనమాట. 104 సబ్జెక్ట్ వచ్చేసి ఇంజనీరింగ్ కెమిస్ట్రీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఇది ఇక్కడ వెయిటేజ్ చూసుకున్నట్లయితే మీకు ఎక్కువ వెయిటేజ్ వచ్చేసి ఫస్ట్ యూనిట్ కి సెకండ్ యూనిట్ కి అయితే ఎక్కువ ఉంది. ఓకేనా? ఈ రెండు యూనిట్లు నేర్చుకున్నారంటే మీరు ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఓకే, ఫస్ట్ మనం వెయిటేజ్ చూసుకున్నట్లయితే ఇదన్నమాట వెయిటేజ్. దీంట్లో నుంచి మీకు 1.5 ఎస్ఏ అండ్ అలాగే 1.5 ఎస్ఏ సెకండ్ యూనిట్ నుంచి 3 మార్క్స్ అయితే వస్తాయి. ఈ రెండేసి రెండు యూనిట్ల నుంచి. ఇంకా థర్డ్ యూనిట్ నుంచి ఒక ఎస్ఏ ఒక 3 మార్క్స్, ఫోర్త్ యూనిట్ సేమ్ ఒక ఎస్ఏ ఒక 3 మార్క్స్, ఫిఫ్త్ యూనిట్ కూడా సేమ్ ఒక ఎస్ఏ ఒక 3 మార్క్స్, సిక్స్త్ యూనిట్ ఒక ఎస్ఏ ఒక 3 మార్క్స్, సిక్స్త్ యూనిట్ ఒక 3 మార్క్స్ ఎస్ఏ లేదు. ఎయిత్ యూనిట్ వచ్చేసి ఒక ఎస్ఏ ఒక 3 మార్క్స్. దీంట్లో ఈజీ యూనిట్ వచ్చేసి ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ వాటర్ ట్రీట్మెంట్, పాలిమర్స్, ఫ్యూయల్స్ ఇవే అనమాట. ఎక్సెప్ట్ 3, 4 తప్ప అన్ని ఈజీ యూనిట్స్. ఓకేనా? ఎందుకంటే ఇవి కొంచెం డిఫికల్ట్ గా ఉంటాయి. ఓకే, నేను ఆల్రెడీ C23 ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సి ప్రోగ్రామింగ్ అయితే అప్లోడ్ చేశాను. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ నెక్స్ట్ ఏప్రిల్ నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతాయి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, ఇక్కడ ఫస్ట్ యూనిట్ లో చూసుకున్నట్లయితే మీకు ఎక్కువ అడిగేది షేర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ బోస్ థియరీ, అటామిక్ థియరీ అండ్ లిమిటేషన్స్ అనమాట. పోస్ట్ లేట్స్ అన్నా కూడా అడ్వాంటేజెస్ అన్నా కూడా ఒకటే. ఓకేనా? ఓకేనా? ఒక్కొక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ అబౌట్ బోస్ థియరీ అండ్ లిమిటేషన్ అడిగా మీరు అదే రాయాలి బోస్ థియరీ గురించి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 4 క్వాంటమ్ నెంబర్స్ గురించి అడుగుతాడు. ఓకే, అండ్ అలాగే ఎక్స్ప్లెయిన్ ఆఫ్ బుక్ ప్రిన్సిపల్, వాలిస్ ఎక్స్టెన్షన్ ప్రిన్సిపల్, కూన్స్ ప్రిన్సిపల్. ఓకే, ఇంకా మీకు అడుగుతాడు అంటే డిఫరెన్స్ బిట్వీన్ అయానిక్ బాండ్ అండ్ కోవలెంట్ బాండ్. అది ఒక్కొక్కసారి మీకు ఏమవుతుందంటే డిఫైన్ అయానిక్ బాండ్ వచ్చేసి ఈ మూడిట్లో ఈ ఫోరిట్లో ఇట్లా ఇచ్చి దీన్ని ఎగ్జాంపుల్ రైట్ ఓవర్ ద ఎగ్జాంపుల్ అబౌట్ NaCl. డిఫైన్ అయానిక్ బాండింగ్ ఇచ్చి డిఫైన్ అబౌట్ ద H2 అని ఇస్తాడు. లేకుంటే డిఫైన్ కోవలెంట్ బాండింగ్ ఇచ్చి డిఫైన్ O2 అని ఇస్తాడు. ఎగ్జాంపుల్ రైట్ ఎగ్జాంపుల్ O2 అట్లా ఇస్తాడు. ఓకేనా? అట్లా అడుగుతాడు. ఇదే అనమాట చాలా ఇంపార్టెంట్ ఎస్సే మీకు. ఒకవేళ C20 వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే ఈ వీడియో మీకు కూడా యూజ్ అవుతుంది. సేమ్ మీకు కూడా సంబంధించినవి ఉన్నాయి. ఓకేనా? ఒక యూనిట్ అయితే లేదు అంతే. అవే అనమాట ఫస్ట్ యూనిట్ యొక్క ఎస్ఏ క్వశ్చన్స్ మీకు. ఇంకా 3 మార్క్స్ చూసుకున్నట్లయితే అటామిక్ నెంబర్స్ అడుగుతారు అనమాట. ఓకేనా? ఒక ఒక నెంబర్ NaCl అటామిక్ నెంబర్, లేకుంటే ఒక నెంబర్ వచ్చేసి ఇది ఏ అటామిక్ నేమ్ అడుగుతాడు. ఓకే, అండ్ అలాగే మీకు త్రీ ఎస్పీడి ఆఫ్ ఆర్బిటాల్స్ ఎక్స్ ఆర్బిటాల్ గీమని, పి ఆర్బిటాల్ గీమని, డి ఆర్బిటాల్ గీమని 3 మార్క్స్ కూడా అడుగుతాడు. ఓకే, మీరు ఎక్కువగా నేర్చుకోవాల్సింది ఆటం అంటే ఏంటి, ప్రోటాన్ అంటే ఏంటి, ఎలక్ట్రాన్ అంటే ఏంటి, న్యూట్రాన్ అంటే ఏంటి, 3 మార్క్స్ నెంబర్స్. ఓకే, దట్స్ ఇనఫ్ అనమాట ఫస్ట్ యూనిట్. సెకండ్ యూనిట్ లో చూసుకున్నట్లయితే మీరు 3 మార్క్స్ చూసుకున్నట్లయితే సొల్యూషన్, సొల్యూట్, సాల్వెంట్ అది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? దాని తర్వాత మీకు ఓకే మొలాలిటీ వెయిట్ అంటే ఏంటి, నార్మాలిటీ వెయిట్ అంటే ఏంటి. ఓకే, అది మాలిక్యులర్ వెయిట్, ఈక్వివాలెంట్ వెయిట్. ఓకే, అవి డెఫినేషన్ అవుతుంది. దానికి ఒక ఫార్ములా ఉంది కదా, అవి రాయమని 3 మార్క్స్ చదువుతారు. ఇక్కడ ఎస్ఏ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే మొలాలిటీ, నార్మాలిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అవి చాలా ఇంపార్టెంట్. అవి అయితే చూసుకోండి. ఇక్కడ ఇచ్చాడు కదా ఇవి కెమికల్స్ నెంబర్స్. ఓకే, ఇవి దీంట్లో మీదనే ప్రాబ్లమ్స్ అయితే అడుగుతాడు. ఈ దీంట్లో మీదనే ప్రాబ్లమ్స్ అయితే నేర్చుకోండి. ఇక్కడ ఇచ్చాడు యాసిడ్ గురించి అడిగితే దీంట్లో నుంచి అడుగుతాడు, బేసిస్ నుంచి అడిగితే దీంట్లో నుంచి అడుగుతాడు, సాల్ట్ నుంచి అడిగితే దీంట్లో నుంచి అడుగుతాడు. ఓకే,
అది మీ ఇష్టం అన్నమాట. మీ స్ట్రాటజీ ఏం నేర్చుకుంటారో. ఓకే. నెక్స్ట్ వచ్చేసి అర్హీనియస్ థియరీ. ఓకే. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. అవే అన్నమాట 8 మార్క్స్ దీంట్లో సెకండ్ యూనిట్‌లో. 3 మార్క్స్ చూసుకున్నట్లయితే సొల్యూషన్, సాల్వెంట్, సొల్యూట్ అండ్ అలాగే మోల్ అంటే ఏంటి? డిఫైన్ మోల్. ఓకే. అండ్ అలాగే మీకు పీహెచ్ వాల్యూ అని అడుగుతాడు. డిఫైన్ పీహెచ్ వాల్యూ. ఓకే. దానికొక ప్రాబ్లమ్ గూడా ఉంటుంది. ఎప్పుడు అడిగేది 0. పీహెచ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0.01 అని అడుగుతాడు అది. నాకు తెలిసినంత వరకు. దట్స్ ఇనఫ్. బఫర్ సొల్యూషన్ కూడా చాలా ఇంపార్టెంట్ 3 మార్క్స్‌కి. అది నేర్చుకోండి. ఓకే. ఎలక్ట్రో కెమిస్ట్రీలో 3 మార్క్స్ చూసుకున్నట్లయితే మీకు ఇవన్నీ డిఫైన్ ది టర్మ్స్. దీంట్లో ఏమేమి ఉన్నాయో ఆ టర్మ్స్ అన్ని నేర్చుకోండి. హ్మ్. ఎక్కువగా మీకు అడిగేది దీంట్లో 8 మార్క్స్‌కి డిఫరెన్స్ బిట్వీన్ మెటాలిక్ కండక్షన్, ఎలక్ట్రానిక్ కండక్షన్. ఓకే. దట్స్ ఇనఫ్. ఓకే. ఎక్స్‌ప్లెయిన్ కన్‌స్ట్రక్షన్ ఆఫ్ గ్లాన్వానిక్ సెల్. ఇది 8 మార్క్స్ ఐ మీన్ ఎస్సేకి ఇంపార్టెంట్. ఓకే. ఇంకోటి ఎలక్ట్రోలైటిక్ సెల్ అండ్ అలాగే గ్లాన్వానిక్ సెల్ ఇంపార్టెంట్. ఇక్కడ కరోషన్‌లో చూసుకున్నట్లయితే 3 మార్క్స్‌కి డిఫైన్ కరోషన్, ఫ్యాక్టర్స్ ఆఫ్ కరోషన్. ఓకే. ఇదో 8 మార్క్స్ చూసుకున్నట్లయితే 4.5 చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ 2 టాపిక్‌లో ఏదైనా అడగొచ్చు. ఓకే. ఇదైతే నేర్చుకోండి. అంతే అన్నమాట. ఫోర్త్ యూనిట్ ఒక ఇంపార్టెంట్ క్వెషన్స్. ఇంకా ఫిఫ్త్ యూనిట్‌లో చూసుకున్నట్లయితే మనకి ఓకే. ఇప్పుడు దీంట్లో ఎక్కువ అడిగేది అయాన్ ఎక్స్‌చేంజ్ ప్రాసెస్ అండ్ అలాగే రివర్స్ ఆస్మాసిసే ఎక్కువ అడిగేది. ఓకే. ఎస్ఎస్ క్వెషన్ అయితే 3 మార్క్స్ చూసుకున్నట్లయితే సాఫ్ట్ వాటర్ అంటే ఏంటి? హార్డ్‌నెస్ ఆఫ్ వాటర్ అంటే ఏంటి? అడ్వాంటేజెస్ అడుగుతాడు. డిసడ్వాంటేజెస్ అడుగుతాడు. ఇంకొకటేంటంటే డిసడ్వాంటేజెస్ యూజింగ్ హార్డ్ వాటర్ ఇన్ ఇండస్ట్రీ. ఇది కూడా 8 మార్క్స్‌కి అడిగే ఛాన్స్ అయితే 8 అంత ఎస్ఏ క్వెషన్స్ అడిగే ఛాన్స్ ఉంది. ఓకే. హార్డ్ వాటర్ అంటే ఏంటి? ఓకే. హార్డ్ వాటర్ అంటే ఐ మీన్ కాల్షియం సల్ఫేట్స్, క్లోరైడ్ సల్ఫేట్స్ ఉంటే హార్డ్ వాటర్ అయితే అవుతుంది. అది. ఓకే. ప్రాబ్లమ్స్ ఏం అక్కర్లేదు. నేను చెప్పినయి నేర్చుకోండి చాలు. ఓకే. ఇక్కడ పాలిమర్స్‌లో చూసుకున్నట్టయితే మీకు ఎక్కువగా అడిగేది వల్కలైజేషన్ ఆఫ్ రబ్బర్ అది ఎక్కువగా అడుగుతాడు. ఓకేనా? ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు వల్కలైజేషన్ ఆఫ్ రబ్బర్ అది ఇవ్వలేదేమో. ఓకే. దీంట్లో మీకు ఎక్కువగా అడిగేది హ్మ్. ఇక్కడ 8 మార్క్స్ చూసుకున్నట్లయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ ద మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ అండ్ యూజెస్ ఫాలోయింగ్ ప్లాస్టిక్స్. ఇవి నైలాన్, పీవీసీ, టెఫ్లాన్, పాలిస్టైరెన్, నైలాన్ 66 అండ్ అలాగే బ్యూనాస్ రబ్బర్ చాలా ఇంపార్టెంట్. ఓకే. ప్రిపరేషన్ అండ్ అప్లికేషన్స్ ఇది కూడా 8 మార్క్స్ ఇంపార్టెంట్. ఇంజినీరింగ్ మెటీరియల్స్ కొత్తగా వచ్చింది. అది నేర్చుకొని మీకు అడగొచ్చు. అల్లాయ్ అంటే ఏంటి? కాంపోజిషన్ అప్లికేషన్స్ స్టెయిన్‌లెస్ స్టీల్, నైక్రోము, రిల్రేము ఓకే. అవే అన్నమాట ఇంపార్టెంట్ దీంట్లో. ఓకే. అడిషన్ పాలిమరైజేషన్, కండెన్సేషన్ పాలిమరైజేషన్ ఆఫ్ బెకలైట్ ఫ్లో చార్ట్ ఇది నేర్చుకొని 6.2 ఎస్ఎస్‌కి. ఇక్కడ ఫిజిక్స్‌లో చూసుకున్నట్లయితే మీకు 3 మార్క్స్‌కి డిఫైన్ థియరీ. ఈ మొత్తం నేర్చుకోండి. ఇవి నేర్చుకుంటే మీరు 3 మార్క్స్ గెయిన్ చేసుకోగలరు. ఓకే. ఇది చాలా ఈజీ నాకు తెలిసినంత వరకు. దీంట్లో ఈ ఎల్‌పీజీ గ్యాస్ దీంట్లో కొన్ని 4 ఉంటాయి. దాని పర్సెంటేజ్ లేదా అవి రాయాలంతే. ఇక్కడ లాస్ట్ 8 యూనిట్‌లో చూసుకున్నట్లయితే మనకి ఐ మీన్ ఎక్కువ 3 మార్క్స్‌కి మీరు నేర్చుకోవాల్సింది డిఫైన్ ఫాలోయింగ్ టర్మ్స్ ఉంది గదా! దీంట్లో మొత్తం నేర్చుకోండి. ఈ 10, 14 ఉన్నాయి గదా! 14 నేర్చుకుంటే చూసుకోండి జస్ట్ చాలు అంతే. ఈ 14 నేర్చుకొని 3 మార్క్స్ అడుగుతారు. అండ్ అలాగే డిఫైన్ ఎన్విరాన్మెంట్, ఎక్స్‌ప్లెయిన్ డిఫరెంట్ సెగ్మెంట్ ఇన్ ఎన్విరాన్మెంట్. ఇవి మీకు 10థ్ క్లాస్‌లో గూడా వచ్చుంటాయి ఈజీగా. ఓకే. అది ఎస్ఎస్‌కి. దాని తర్వాత
ఇది ఓన్‌గా రాయొచ్చు. ఈ యూనిట్ మొత్తం ఓన్‌గా రాయొచ్చు. ఫారెస్ట్ నరకడం వల్ల గ్యాసెస్ ఏమొస్తాయి? ఎఫెక్ట్స్ ఏమొస్తాయి? ఓకే. హ్మ్. దీంట్లో గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ చాలా ఇంపార్టెంట్. అది ఎక్కువ అడుగుతాడు. వాటర్ పొల్యూషన్ డిఫైన్ చేయమంటాడు. కాజ్ ఆఫ్ వాటర్ పొల్యూషన్ మీరు ఓన్‌గా అయితే రాయొచ్చు ఇవన్నీ నాకు తెలిసినంత వరకు. ఓకే. నేను చెప్పినట్టు 8 మార్క్స్ నేర్చుకోండి. దట్స్ ఇనఫ్ అనమాట. 3 మార్క్స్ కూడా ఇందాక చెప్పాగా. ఈ 4లో నేర్చుకోండి. అది రిన్యూవబుల్, నాన్ రిన్యూవబుల్ అంటే ఏంటి? ఓకే. అండ్ అలాగే ఫారెస్ట్ రిసోర్స్ వల్ల యూజ్ ఏంటి? 3 మార్క్స్‌కి అవే అనమాట ఇంపార్టెంట్. కెమిస్ట్రీ C23 వాళ్ళకి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్. నేను ఆల్రెడీ సి ప్రోగ్రామింగ్ అప్లోడ్ చేశాను. ఫర్దర్‌గా నేను అన్ని అప్లోడ్ చేస్తాను. ఇంజినీరింగ్ డ్రాయింగ్ కూడా.